ప్రతిరోజు ప్యానల్ డిస్కషన్ ద్వారా చక్కటి టాపిక్స్కు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతిరోజు మనము తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు కూడా మనం ప్యానల్ డిస్కషన్లో యూత్ అండ్ మెడిటేషన్ అనే టాపిక్ పైన మనకు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మాస్టర్స్ మన ముందు సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు మన ప్యానల్ డిస్కషన్కి మొదటగా పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి కూకట్పల్లి లక్ష్మీ మేడం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లతో మేడంని ఆహ్వానం పలుకుదాము. అండ్ నెక్స్ట్ మన ప్యానల్లో పాల్గొనబోతున్న వారు బాల వికాస్ ఆర్గనైజర్గా అలాగే పిఎంసి మీడియాకి డైరెక్టర్గా సేవలు అందిస్తున్నటువంటి మహేశ్వరి మేడంని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. అండ్ నెక్స్ట్ మన ప్యానల్లో పాల్గొనబోతున్న వారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మన పిఎస్ఎస్ఎంలో ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నటువంటి మారం శివప్రసాద్ సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. మరి ఈనాటి మన ప్యానల్ డిస్కషన్కి మోడరేటర్గా వ్యవహరించవలసిందిగా కూకట్పల్లి లక్ష్మీ మేడంని కోరుకుంటున్నాము. ఓవర్ టు యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. టాపిక్ అయితే చాలా బాగుంది. యూత్ కాదా? యూతే మన ద్వారానే ఒక మంచి సమాజం ఏర్పడాలి. అంటే యూత్ అంటే శరీరాన్ని ఎలా ఉన్నా మనసు యూత్ లాగా ఆలోచించాలి, క్రియేటివిటీగా ఆలోచించాలి. ఉన్న సమస్యని చెప్పడం కన్నా సొల్యూషన్ వైపు వెళ్ళాలి మనం కదా. సో మరి యూత్ ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే ధ్యానం ద్వారా పరిష్కారాలు, ఇది టాపిక్. ముందు ప్రశ్న, సమస్య ఎక్కడొస్తుంది అని అంటే, ఇప్పుడు ధ్యానం చెప్తున్నాం మనం ఫస్ట్ క్వశ్చన్ మహేశ్వరి మేడంకే. ఎందుకంటే బాల వికాస్ ద్వారా ఎంతోమంది పిల్లల మానసికంగా వాళ్ళ ఎదుగుదల కానీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం చాలా దగ్గరగా ఎక్కువ మందితో కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి మేడం ఫస్ట్ క్వశ్చన్ మేడంకే, మెడిటేషన్ నేర్పిస్తున్నాం, మార్కులు బాగా వస్తున్నాయి అని మాత్రం మన పిఎస్ఎస్ఎం నుంచి చెప్తూ ఉన్నాం క్లాసుల్లో అందరమే. కానీ దానికన్నా ముందు ధ్యానం చేసినా చేయకపోయినా నాకు తెలిసినంత వరకు పిల్లలు ఎదుర్కొంటున్న అట్రాక్షన్ అవుతున్నటువంటి సమస్య ఏంటి అంటే సిగరెట్, ఆల్కహాల్. వీటి నుండి, ఎందుకంటే ఏ చిన్న కిరాణా షాప్కి వెళ్ళినా పిల్లలు నేను ఏదైనా పాల ప్యాకెట్ కొందామని వెళ్తే సిగరెట్ అంటూ వస్తారు. నేను ఆ షాప్ అని తిడతాను కూడా, ఎందుకంత చిన్న పిల్లలకి మీరు సిగరెట్లు ఇస్తున్నారు? పెద్దవాళ్ళకి అయితే అమ్ముకోండి, అది మీ వ్యాపారం, పిల్లలకి ఇవ్వద్దు అని అంటే మా ఏరియాలో ఒక షాప్ అతను క్లోజ్ చేశాడు చూడండి. కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఇస్తున్నారు. ఈ సిగరెట్, ఆల్కహాల్ నుంచి పిల్లల్ని ఏ విధంగా, మొత్తం మన మెడిటేషనే కాదు, మొత్తం మనం మాట్లాడుకోవాల్సింది సమాజంలో ఉన్న సమస్యకి ఒక పరిష్కారం ఏ వైపు నుంచి వెళ్తే మనం దాన్ని ఒకవైపు తీసుకురాగలం. మీ మాటల్లో. నేను కూడా ఒక యూత్, అంటే నాకు నా +2లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది 95. సో ఐ కెన్ అండర్స్టాండ్ ఇది మెడిటేషన్ ఇంపార్టెన్స్. ఒక యంగ్ ఏజ్లో మనం మెడిటేషన్కి వస్తే ఏం జరుగుతుంది, ఎంత రెస్పాన్సిబుల్ అని. సో మేడం అడిగారు ఈ మత్తు పదార్థాలు, నాట్ ఓన్లీ సిగరెట్, మరికొంచెం ముందుకెళ్తే మన ఇతర మత్తు పదార్థాలు. ఇవాళ రేపు మనం విన్నాం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, కొన్ని స్కూల్ నేమ్ కూడా మనం తీయొద్దు, చాలా స్కూల్స్ దగ్గర, స్కూల్లోనే నాట్ ఓన్లీ టు యూత్, స్కూల్ స్టేజ్లోనే మనకు అవన్నీ కూడా ఆ సిగరెట్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు అని చెప్పి. సో ఇక్కడ ఎక్కడొస్తుంది గ్యాప్? అగైన్ దీని రూట్స్ మనం చూసుకుంటే, ఏదైతే వాళ్ళకి ఆ మత్తుకే కదా వాళ్ళు బానిస అయ్యేది, ఒక ఎంజాయ్మెంట్, టెంపరీ, తాత్కాలికమైన ఒక మత్తు. దానికన్నా మత్తునిచ్చే, కిక్కినిచ్చేది ఏదో వాళ్ళ జీవితంలో ఉంటే వాళ్ళు దాని వైపు పోరు. అంటే ఎక్కడో ఆ గ్యాప్ వాళ్ళకి ఇంట్లో వస్తుంది. ఆ ప్రేమ, ఆ మత్తు, ఆ గమ్మత్తుని చూపించేది ఏదో వాళ్ళకి దొరకనప్పుడు ఇది బయట దేంట్లోనో ఉందేమో అనుకొని ఆ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్కో, ఆ సామూహిక దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ఇంట్లోనే తల్లిదండ్రులు కానీ
ఒక 12 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చిన పిల్లలతోటి ఫ్రెండ్లీగా తయారయ్యి వాళ్ళు కూడా ఆ ఏజ్ క్రాస్ చేసినప్పుడు ఎలాంటి హార్మోన్ చేంజెస్, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు కూడా గురయ్యారో ఫ్రెండ్లీగా వాళ్ళతో షేర్ చేసి డిస్కస్ చేసినప్పుడు వీళ్ళన్నీ ఓపెన్గా చెప్పగలుగుతారు వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు. అక్కడ అది ఎప్పుడైతే షేర్ అయిందో ఈ టెంపరీ మత్తులో వాళ్ళు ఏదైనా మర్చిపోవాల్సిన అవసరమో దాంట్లో ఆనందాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఈ ఆల్కహాల్ ఆర్ ఈ మన సిగరెట్స్ ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, మూవీస్, మీడియా, దాన్ని మనం స్టాప్ చేయడానికి మన చేతుల్లో లేదు కదా. ఇమ్మీడియట్గా ఇప్పుడు అదంతా స్మోక్ చేస్తేనే హీరోయిజం లాగా చూపిస్తున్నారు. మన ఏ రీల్ తీసుకోండి, ఇది తీసుకోండి, అక్కడ వేస్తారు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమని. కానీ అక్కడ చూపించే హీరోయిజం మనలో ఎక్కువ. ఏది చూస్తామో అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మన పిల్లలకి మనం ఎలాంటి మనం చూపిస్తున్నాము, ఎలాంటి పరిధులు మనం వాళ్ళకి ఏర్పరుస్తున్నాం, ప్రేమ సరిహద్దులు అంటాం. ఇవన్నీ ఎప్పుడైతే ఉంచి దాన్ని చేసి అది హీరోయిజం కాదు, హీరోయిజం అంటే రియల్ హీరోయిజం ఏంటి అనే డిస్కషన్, వాళ్ళకి ఆ ధ్యానం కన్నా కూడా ముఖ్యంగా వీళ్ళు స్నేహితుల్లాగా వాళ్ళతో ఉండడం, అప్పుడు మాత్రమే వాళ్ళన్నీ ఓపెన్గా షేర్ చేసి ఆ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ లేదా మీడియా ఇన్ఫ్లుయెన్స్లోకి వాళ్ళు వెళ్లకుండా ఉంటారు. సో ఇది మాత్రమే దానికి పరిష్కారం. సో ఒక మత్తు కన్నా ఇంకేదో మత్తును కలిగించే ఇదిని వాళ్ళకి పరిచయం చేయగలగాలి. ఆ గ్రూపు ఆ కమ్యూనిటీస్లోకి వాళ్ళని తీసుకెళ్ళగలాలి మేడం. బాగుంది. ఆ మత్తు కన్నా కిక్కిచ్చే మత్తు ఏంటో నేను చెప్పనా కదా, మీకు తెలుసు. సో ధ్యానం, అందుకనే 2 years బేబీ దగ్గర నుండి పత్రి సారు ధ్యానం నేర్పండి అన్నారు. ఎందుకంటే ఆ 2 years పిల్లలకి ఏంటంటే వాళ్ళు మనసు దైవంతో సమానం. మొక్కై వంగందే మానై వంగందే అన్న సామెత ఉంది కదా. చిన్న పిల్లలైతే తొందరగా మంచి వైపు వెళ్తారు, పెద్ద అయిన తర్వాత వెళ్ళటం కష్టము అని చెప్పి 2 years దగ్గర నుంచి ధ్యానం నేర్పిస్తూ ఉన్నాం. కిక్కిచ్చేది ధ్యానమే అయినా మేడం చెప్పినట్టు బయట మీడియా కావచ్చు, తర్వాత ఇంకేదైనా కావచ్చు, అట్రాక్షన్ అవుతుంది బయట సమాజంలో. సో అటువైపు మళ్ళుతున్నారు. మరి దాదాపుగా మరి మారం గారు 60+ ఉన్నారు కాబట్టి 70+ వచ్చారు. మరి ఈ 70 ఏళ్లలో ఎంతోమందిని ఆయన చూశారు పిల్లల్ని. మరి ఏ విధంగా ఇప్పుడు జనరేషన్లో అటువైపు మళ్ళకుండా పిల్లలకు మనం ఎలాంటి సూచనలు ఇవ్వగలము? ఇప్పుడు ధ్యానం ఒక్కటే చెప్తున్నాం మనం. ధ్యానంతో పాటు మనం ఇంకేమైనా చేస్తే ఈ సమాజంలో ఎలాంటి మార్పు వస్తుందో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. పిల్లలకు చిన్నప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి ధ్యానం నేర్పడం చాలా సులభం. ఆ విషయం మీ ఇద్దరికి బాగా తెలుసు. పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. తండ్రి ఎలా చేస్తే అలా చేయడానికి, తల్లి ఎలా తిరిగితే అలా తల్లి చుట్టూ తిరగడానికి అలవాటు పడతారు. కనుక పుట్టిన పిల్లల దగ్గర నుంచే చాలామంది తల్లులు పిల్లలు తమను అనుకరించేటట్ల చేతులు ఇలా కూర్చోబెడతారు, ఒక 2 నిమిషాలు, 1 నిమిషమైనా. దాంతోపాటు ఈ సిగరెట్లు, మద్యం అనేటువంటి సమస్యకు మూల కారణం ముందు తండ్రులు. ఇది తల్లులకు సంబంధించిన విషయం కాదు. సహజంగా ఈ కాలం కొంతమంది అమ్మాయిలు సిగరెట్లు తాగుతున్నారు. అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా తాగింది అనుకుంటూ ఉన్నాను. నేను చూడలేదు. ఫ్రాంక్గా మాట్లాడి నాకు అలవాటు. నిజానికి అమెరికాలోనూ, లండన్లోనూ, న్యూజిలాండ్లోనూ, ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చిన అమ్మాయిలు సిగరెట్ తాగి ఉంటారని నేను చూడలేదు అని నాకు డౌట్. ఎందుకంటే మా అమ్మాయి కూడా ఇంగ్లాండ్ చదువుకొని వచ్చింది. చైనీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలామంది తండ్రులు పిల్లలతో సిగరెట్లు, బ్రాందీ తెప్పించుకుంటారు. అవునా కదా? ఏ బుద్ధి ఉన్న తండ్రి అయినా పిల్లలతో సిగరెట్లు, బ్రాందీ తెప్పించుకోకూడదు. నంబర్ 1. ఇంట్లో తాగకూడదు. నంబర్ 2. మన పిల్లలు బాగుండాలి, మనం చేయాల్సింది లేదు. అవునా కదా? ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒక తండ్రి, ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు. వారసత్వ రీత్యా 3వ తరంలో తాను డాక్టర్ కాలేదని
కొడుకు డాక్టర్ కావాలి అని కలలు కన్నాడు. వాడికి కప్పని చూస్తే భయం. కూతురు డాక్టర్ కావాలని కలలు కంది. కొడుకు ఏమో మ్యాథ్స్ ఇష్టం, కూతురికేమో సైన్స్ ఇష్టం. కానీ మా తండ్రి డాక్టర్ కాలేకపోయాడు, నేను కాలేకపోయాను, నువ్వు డాక్టర్ అయ్యే తీరాలని వాడి గొంతు మీద కూర్చుని 25 లక్షలు డొనేషన్ కట్టి వాడు ఎంత చెప్పినా వినకుండా వాడిని మెడిసిన్లో చేర్చాడు. నువ్వు ఆడపిల్లవు, ఈడపిల్లవు కాదు, నీకు డాక్టర్ అవసరం లేదు, నువ్వు ఇంజనీరింగ్ చదువుని. ఆ అమ్మాయికు ఒకటి కలిపితే ఎంత అంటే కూడా చెప్పలేనంత అయోమయం లెక్కల్లో ఆమెను ఇంజనీరింగ్లో చేర్చాడు. 2వ సంవత్సరంలోకి వచ్చారు ఇద్దరు. ఒక ఫైన్ మార్నింగ్ అన్నా బ్యాడ్ మార్నింగ్ అన్నా తెల్లవారు చూసేసరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారు. పిల్లల ఆలోచనలని, వాళ్ళ మేధస్సుని, వాళ్ళ బుర్ర శక్తిని కనిపెట్టి వారికి ఏది నచ్చితే వారు ఏమి చేయగలిగితే అది చేయకుండా మా నాన్న చేయలేకపోయాడు, మా తాత చేయలేకపోయాడు, నేను చేయలేకపోయాను అని ఇద్దరు పిల్లలను చంపుకున్న తండ్రికి తేవనాలి ఎవరు ఉండరు. కనుక చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో కొంత నేర్పు వహించి ఉండాలి అనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్ళండి, ఆ పిల్లడిని కాదు తల్లిని ఇంటర్వ్యూ చేస్తారు. తల్లిని సెయింట్ యాన్స్ లాంటి స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్లో తల్లిని ఇంటర్వ్యూ చేస్తారు. తల్లి ఎడ్యుకేటెడ్ అయితే తప్ప మన స్కూల్లో చదివే పిల్లలు చక్కగా చదువుకోరు అని. అలా కాకపోయినా తల్లికి కొంత జ్ఞానం ఉండి, తండ్రికి కొంత ఇంకితం ఉండి, పిల్లలకు జ్ఞానంతో సహా చక్కటి అలవాట్లు నేర్పడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, పిల్లల్లో చిన్న వయసు నుంచే కొందరికి, నాకు తెలిసి గుడివాడ వరలక్ష్మి మేడం వాళ్ళ బయ్యంకురాలు స్వతంత్ర కుమార్ కొడుకు, ఎత్తుటమ్మాయి కొడుకు, వాడు 1.5 సంవత్సరం నుంచే బొమ్మలు ఇస్తుంటాడు. పెన్సిల్ పెన్ తీసుకుని, వాడు ఇంట్లో ఎక్కడో పెన్సిల్ పెన్ దొరికింది తీసుకుని బొమ్మలు వేస్తున్నాడు. 1.5 సంవత్సరం నుంచి వాడికి బొమ్మలు వేసే అలవాటు వచ్చిందంటే అవి గత జన్మ స్మృతులు. ఆ విధంగా పిల్లలకి డ్రాయింగ్లోనా, చిత్రలేఖనంలోనా, పెయింటింగ్లోనా, డ్యాన్స్లోనా, మ్యూజిక్లోనా, ఇన్స్ట్రుమెంట్లోనా, కంప్యూటర్లోనా, దేంట్లో వాడికి అభిరుచి ఉంటుంది. వాడి జన్మల సహవాసం. మన ఇంట్లో అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసన చేసినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఒక పెన్ను, ఒక పుస్తకము, డబ్బు, బంగారు, ధాన్యం, కత్తి ఇవన్నీ పెడతారు. ఎందుకని? పిల్లలు దేవతా స్వరూపులు కనుక, వాళ్ళ ఆత్మతో ప్రవర్తిస్తారు కనుక, అందులో ఏది వాళ్ళు టచ్ చేస్తే దాంట్లో వాళ్ళకు తర్ఫీ దింపించాలి అనేది పెద్దవాళ్ళ ఆలోచన. అది అంత సైన్స్ అది. ఆ విధంగా చిన్నపిల్లలకు ఏ సైడ్ ఆర్ట్ ఏదైనా కానీ ఒక కరికులం దాన్ని వాళ్ళ ఆలోచనకు తగినట్లుగా నేర్పిస్తే, వాళ్ళు దాంట్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ లీజర్ టైంలో ఆ పనిలో వాళ్ళు ఉండేట్లుగా వాళ్ళకి అలవాటు చేస్తే, వాళ్ళు ఏ విధమైన వేరే ఆలోచనలు చేయకుండా వాళ్ళు దాంట్లో నిమగ్నం అవుతారు. చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్ స్కూళ్ళని పెడుతున్నారు. వాళ్ళకి 6 నెలలు పలక ఇవ్వరు, బలపం ఇవ్వరు, ఏమి ఇవ్వరు, ఫ్రీగా వదిలేస్తారు. అన్ని ఇన్స్ట్రుమెంట్లు అక్కడ పెడతారు. వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని చూసి దాన్ని నేర్పిస్తారు. ఎందుకు చేస్తున్నారు అలా? పిల్లల మానసిక ప్రవృత్తి దేని మీద కాన్సన్ట్రేట్ అవుతే దాని పట్ల వారికి శ్రద్ధను కలిగించి తర్ఫీదిప్పిస్తే పిల్లలు బాగుపడతారు అని. అంతేకాకుండా రెగ్యులర్ ఎడ్యుకేషనే కాకుండా ఇటువంటి సైడ్ కరికులం ఒకటి ఏర్పరచడం వల్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే సెల్ఫ్ ఇన్కమ్ పెట్టచ్చు. ఉదాహరణకు మురళిని నా మెడిటేషన్ స్టూడెంట్ అన్నాడు. వాడి కొడుకు చిన్న కీ చైన్లు ఎలా చేయాలో 50,000 రూపాయలు మిషన్ కొని వాటితో కీ చైన్లు కొని అక్కడ సేల్స్ వాటితో చేయించాడు. ఎందుకని? వాడికి చిన్నప్పటి నుంచే ఇన్కమ్ అలవాటు చేయాలని, అందులో 10% పిరమిడ్కు విరాళం ఇవ్వాలని వాడు చెప్పాడు. 6 ఏళ్ళు వాడి ఇంటికి వస్తూనే డాడీ మిషన్ ఇది, డాడీ మిషన్ అంటే దాన్ని పట్టుకుంటాడు, అవి చేస్తూ కూర్చుంటాడు. 10-15 కిచెన్లు చేస్తాడు ఫ్రీ టైంలో. ఆ విధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇన్కమ్ నేర్పించవచ్చు. వాళ్ళ ఈజీ టైంని, లీజర్ టైంని ఏదో ఒక కరికులంలో మనం కోర్సులో చేర్పిస్తే వాళ్ళకు పావుల బెడ డబ్బులు వస్తాయి, సొంత ఫైనాన్స్ ఏర్పడుతుంది. ముస్లిం చిన్నపిల్లలకి పళ్ళ బుట్టలు, కలింగర బుట్టలు, వేరుశనకాయలు ఇచ్చి పంపిస్తారు. 10 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళకి ఇన్కమ్ నేర్పిస్తారు. మనం అలాంటి పనులు చేయలేము. మనం ఇన్కమ్ నేర్పే సోర్సెస్ వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి డబ్బు మజా తెలియాలి, డబ్బు ఖర్చు మాత్రం తెలుసు.
మీరు బాగా ఆలోచించండి. మా అన్నకు 8 సంవత్సరాల వయసు లెక్కలు నేర్పించాడు. రామచంద్రయ్య, నీ కొడుకుతో అకౌంట్ బుక్లు డబ్బిస్తున్నావు, మరి పుస్తకాలు చెడిపోవంటే, పుస్తకం చెడిపోతే ఇంకోటి కొనుక్కుంటాను, నాకు ఇప్పుడు 58 ఏళ్ళు, నేను సడన్గా చనిపోతే వాళ్ళ గతేమి, వాళ్ళకి లెక్కలు నేర్పించాలి అనేవాడు. నిజంగానే మాకు లెక్కలు నేర్పించిన 5 ఏళ్ళకు నా 13 అయితే ఆయన 58 ఏళ్ళ వయసు చనిపోయాడు. ఈ రోజుకు ఆయన చెప్పిన అకౌంటు నాకు ప్రాణం. 8 సంవత్సరాల వయసు నుంచి పిల్లలకు ఒక నోట్బుక్, పెన్ను ఇవ్వాలి. ఇచ్చి మన ఇన్కమ్ ఏమి, మన ఖర్చేమి, పిల్లలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు, బీరువాలో ఉంటుంది లేదా బ్యాంకులో ఉంటుంది అనుకుంటారు. ఆ డబ్బు సంపాదించడానికి తండ్రి తల్లి ఎలా కష్టపడతారు. పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిని తినక కట్టక వాళ్ళ సినిమా కూడా పోకుండా చేసి వాళ్ళ విలాసాలన్నీ కూడా త్యాగం చేసి పిల్లల కోసం చేస్తారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు తెలియకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, బీరువాలో ఉంటుంది డబ్బు తీస్తారు అనుకుంటారు తప్ప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరుస్తారు. పిల్లలకు 100 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వరు. అవతల వాడేమో అక్కడికి వచ్చేటోడు మినిస్టర్ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు, ఇంకొకరు వస్తారు, వాడు ఐస్ క్రీమ్ తింటుంటే వీడితో తెచ్చి చూడాలి. ఎందుకు? వాళ్ళ నాన్న చచ్చి చెడి ఆ స్కూల్లో చేర్చాడు, కానీ పాకెట్ మనీ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నాడు. మన వాతావరణంలో ఏం జరుగుతుంది తెలియకుండా తల్లిదండ్రులు ప్రవర్తిస్తూ పోతే పిల్లలు సిగరెట్లు తాగుతారు, బ్రాండీ తాగుతారు, వ్యభిచారం కూడా చేస్తారు. మనం ఏమీ ఆపలేము. పిల్లలు వాళ్ళకు సెల్ఫ్ సస్టెనెన్స్ ఉండాలి, సెల్ఫ్ ఇంగితం ఉండాలి, దానికి ధ్యానం చేయాలి. దానితో పాటు ఖచ్చితమైన క్రమశిక్షణ 8 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పెట్టే తీరాలి. 8 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలను మనం చెప్పి చేయించలేము, మనం నచ్చజెప్పి చేయించాలి తప్ప. టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చెప్పినట్లు మనం వినాలి తప్ప మనం చెప్పినట్లు పిల్లలు వినే ప్రశ్నే ఉండదు. టీనేజ్ వచ్చిన తర్వాత ప్రతి తల్లి కొడుకుతో స్నేహం చేయాలి, ప్రతి తండ్రి కూతురుతో స్నేహం చేయాలి. ఎందుకు? ఆపోజిట్ జెండర్. తల్లికి చెప్పుకున్నట్టుగా కొడుకు తండ్రికి చెప్పుకోలేడు, తండ్రికి చెప్పుకున్నట్ల కూతురు తల్లికి చెప్పుకోలేదు. కూతురు తండ్రికే చెప్పుకోగలుగుతుంది, కొడుకు తల్లికే చెప్పుకోగలుగుతాడు. ఈ సైన్స్ తెలిసి పిల్లల్ని చక్కగా ధ్యానం చేయిస్తూ వాళ్లకు మన లాభ నష్టాలు, కష్ట నష్టాలు, మన ఇన్కమ్, మన ఎక్స్పెన్సెస్, మన కట్టే వడ్డీలు, ఇన్స్టాల్మెంట్లు అన్నీ చెప్పడం వల్ల పిల్లలకు బాధ్యతను తెలిసి వాళ్ళు కొంతలో కొంతైనా బాగుపడతారని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. చాలా మంచి సలహా ఇచ్చారు. చిన్న వయసు నుంచే వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని. నిజంగానే ఒక బాబు ఇప్పుడు అన్నదానంలో 25,000 యూకేజీ చదువుతున్నాడు, 25,000 అన్నదానానికి ఇచ్చాడు, సొంతగా సంపాదించుకున్న కీ చైన్లే. మరి ఆ బాబు గురించి అయినా మీరు చెప్పింది. నేను మొన్న అన్నదానానికి వెళ్తే పరిచయం చేశారనమాట. అంత 6 ఏళ్ల పిల్లవాడు 25,000 అన్నదానానికి ఇచ్చాడు అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే సొంతగా సంపాదించుకొని దానం చెయ్యాలి, అది ఇలాంటి మహాకార్యంలో. మరి ఈ సలహా మనకి నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. మనకేంటంటే మనం కష్టపడ్డాం కదా, మన బిడ్డ కష్టపడకూడదు అనే తత్వం మనలో ఉండబట్టే సమాజం ఇలా పాడైపోయింది అనుకుంటా. కానీ వాళ్ళకి బాధ్యత నేర్పాలి, రెస్పాన్సిబిలిటీ తెలియాలి, ఎక్కడి నుంచి మనీ వస్తుంది అనేది. సో చాలా చక్కగా చెప్పారు సార్. దాంతోపాటు మరి ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలాగో సైన్స్, ఇంగ్లీష్ ఇలాంటివన్నీ సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. కానీ వీటితో పాటు ఒక స్పిరిచువల్ బుక్స్ కానీ లేదంటే ఒక నాయకులు, ఇప్పుడు మహాత్మా గాంధీ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ఇలాంటి వాళ్ళవి ఒక చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లల్లో ఎలాంటి మార్పులు మీరు చెప్పగలుగుతారు మేడం? పత్రిజీ మనకి 3 పిల్లర్లు ఇచ్చారు కదా, స్వాధ్యాయము, సాధన, సజ్జన సాంగత్యం. ఒక స్వాధ్యాయం, అదే పిల్లలకు కూడా మనం బుక్ రీడింగ్. ఐన్స్టీన్ అంటారు, ద గ్రేట్ సైంటిస్ట్, ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బీ ఇంటెలిజెంట్, రీడ్ దెమ్ ఫెయిరీ టేల్స్. మీ పిల్లలు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండాలి అంటే వాళ్ళకి కథలు ఎక్కువ చదివించండి, చదివి వినిపించండి. ఇంకా వాళ్ళు తెలివితేటలు కావాలి అంటే ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివించండి అన్నారు. ఎందుకని? ఒక బుక్ ఏదైనా చదివినప్పుడు క్రియేటివ్ విజువలైజేషన్ అంటాం మనం. ఇప్పుడు చూడండి, మీరు రామాయణం వింటున్నారు, చూడలేదు, కానీ వెంటనే మీరు క్యారెక్టర్స్ ఊహించుకోవడం మొదలు పెడతారు మీ బ్రెయిన్లో. ఓ రాముడు ఇలా అడవికి వెళ్ళాడు, ఇలా వానరులు ఎలా ఉండేవాళ్ళు, వెంటనే అంటే మీ బ్రెయిన్ బియాండ్ మన రొటీన్గా థింక్ చేసేదానికన్నా ఎప్పుడైతే ఆలోచిస్తుందో కొత్త కొత్త కణజాలాలు, నెట్వర్క్లు ఫామ్ అవుతాయన్నమాట.
సో పిల్లలు కూడా ఎప్పుడైతే బుక్స్ చిన్నప్పుడే చదివారో, మా ఫాదర్ టీచర్, చిన్నప్పుడు మార్నింగ్ 5కే లేపి లాంగ్వేజ్ బుక్ ఇచ్చి గట్టిగా చదవాలి. మేము ఏం చేయక్కర్లే, ఆ తెలుగో హిందీనో ఇంగ్లీషో ఏదో తీసి గట్టిగా, ఎంత సాడిస్ట్రా బాబు, ఈయన మాత్రం బెడ్ మీద కూర్చొని మమ్మల్ని ఇలా చదివిస్తున్నారు అనుకున్నాం. ఈరోజు కనకన ఉచ్చారణ అంతా వచ్చి ఏదైనా ఎక్కడైనా ఏ టాపిక్ అయినా మాట్లాడగలుగుతా అంటే ఆయన ఇచ్చిన ఆ ఎక్స్పోజర్. అంటే ఆయన విశుద్ధ చక్ర యాక్టివేట్ చేయడానికి ట్రై చేశారు చిన్నప్పుడే, ఆ ఉచ్చారణ ఇవన్నీ. తర్వాత సనాతన సారథి తీసుకొచ్చేవాళ్ళు, ఏది సత్యసాయి ఇది ఫాలోవర్ ఉండేవాళ్ళు. సనాతన సారథి ఒక పుస్తకం తెస్తే మేము 7 మంది పిల్లలు సరిపోవని 4-5 బుక్కులు తెప్పించేవాళ్ళు. మా అందరి చేత చదివించాక ఆయన స్కూల్ టీచర్ కదా, తీసుకెళ్ళి మిగతా పిల్లలకి ఇచ్చేవాళ్ళు. బాలమిత్ర, చందమామ, ఎందుకు కథల పుస్తకాలే కానీ దాని నుంచి కూడా నేర్చుకుంటాము అని ఆటోబయోగ్రఫీస్ మేడం చెప్పారు. ఒక జీవిత కాలం ఒక గురువు తన జీవితాన్ని, ఒక స్వామి వివేకానంద కానీ, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస జీవిత కాలం వెచ్చించి వాళ్ళు ఏదైతే సత్యాలు తెలుసుకున్నారో అది ఆ పుస్తకం రూపంలో మనకి ఇచ్చేస్తారు. ఆ లైఫ్ అంతా మనం ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు. వాళ్ళ ఒక్క బుక్ చదవడం వల్ల తక్కువ సమయంలోనే మొత్తం తెలుసుకుంటాం మనం. సో వివేకానంద చిన్నప్పుడే ఆయన అన్నీ చేయగలిగితే నేనెందుకు చేయలేను? ఆయన ఎక్కడో అమెరికా వెళ్ళి అప్పుడు మన హిందూ వాణి వినిపించిన చోట ఆయన అక్కడ చికాగోలో మాట్లాడగలిగితే నేనెందుకు మాట్లాడలేను? అవన్నీ కూడా వాళ్ళు ఎన్నో కొన్ని చదవక కొన్నైనా బ్రెయిన్లో పెట్టుకుంటారు. నేను ఇంటర్లో ధ్యానంకి వచ్చాను. నా డిగ్రీ అయిన వెంటనే నాకు మ్యారేజ్ జరిగింది. లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్, కానీ నాకు ఇంటర్ నుంచే ధ్యానం ఉండడం వల్ల జీవితంలో ప్రతిదీ కూడా మన ఎదుగుదలలో భాగము, కర్మ సిద్ధాంతంలో భాగము అని తీసుకొని దాని సమస్యలా కాకుండా ఛాలెంజ్గా చూడడం మొదలుపెట్టాను. సమస్య ఆపేస్తుంది మనల్ని. సవాళ్ళుగా మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో ఇది నాకు ఏమి నేర్పించడానికి వస్తుంది, ఎందుకు ఇది నా జీవితంలోకి వచ్చింది, ఇవన్నీ కేవలం పత్రికారు చెప్పిన రిచర్డ్ బ్యాక్ బుక్స్, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఎందుకు సాధించలేము, డిఫరెంట్గా అది చేయాలనుకుంది, ఇంకా ఎత్తుకు ఎగరాలనుకుంది. సేమ్ నా లైఫ్లో కూడా చాలా పట్టుదల. నువ్వు స్పోర్ట్స్ చేయలేవేమో, షార్ట్గా ఉన్నావంటే అందులోనే వెళ్ళి నేషనల్స్కి వెళ్ళాను. నువ్వు డ్యాన్స్ చేయలేవేమో, బాగా అందంగా ఉన్నోళ్ళే డయాస్ మీద చూపిస్తారంటే నేను బాగా డ్యాన్స్ చేస్తున్నా, అందం వాళ్ళకి మ్యాటర్ కాదని ఇంకా బాగా నేర్చుకున్నాను. సో ప్రతిదీ అక్కడతో ఆగిపోలేదు. ఎందుకు నాకు హెల్ప్ చేసింది ఈ ధ్యానం పుస్తకాలు. ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉండడం వల్ల సెలెస్టియల్ ప్రొఫెసీ, ఎనర్జీ గేమ్, ఎలా మన ఎనర్జీ స్టీలర్స్ ఉంటారు, ఇవన్నీ నేను జాబ్ జాయిన్ అయ్యాక బోల్డ్ పాలిటిక్స్ చాలా నేను యాక్టివ్గా ఉండడం వల్ల తీసుకోలేకపోయేది. నా సీనియర్ ఆఫీసర్ నాతో కాంపిటీషన్ పెట్టుకో, ఆమె గ్రూప్ 1 ఆఫీసర్, బట్ నాతో పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు. సో అక్కడ కూడా ఆ సెలెస్టియల్ ప్రొఫెసీతో అప్లై చేశాను. నేను ఈవిడ చాలా ప్రేమిస్తున్నాను, ఈవిడ నాకు చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు, వాడేదాన్ని అనమాట. అస్త్రాలు నన్ను బాగా ద్వేషించామని ఎక్కువ ప్రేమించేదాన్ని. ఆవిడ అలా 2 monthsలో మొత్తం మహేశ్వరి చెప్తే ఓకే రాజముద్ర వేసినట్టు. అంటే కేవలం ఆ బుక్ నాలెడ్జ్ నన్ను గైడ్ చేసింది. ఆల్వేస్ నేను పడిపోతాను అన్నప్పుడల్లా పలానా పుస్తకంలో ఆ మాస్టర్ ఏం చెప్పారు, ఇదేం చెప్పారు. సార్ని ఒకసారి బెంగళూరులో బాల వికాస్ అక్కడ కూడా క్యాంపు జరుగుతుంది బుద్ధ పూర్ణిమలో. సార్ వచ్చారు, అంతా చేస్తున్నారు. ఒక మేడం సార్ ఇవన్నీ బాగుంది, పిల్లలు చదవడానికి పుస్తకాలు ఏమున్నాయి సజెస్ట్ చేయండి సార్, మనకు సొసైటీ లేవని. మేడం ఎన్నో జన్మల నుంచి వాళ్ళు మనకన్నా ముందు జన్మలెత్తి మళ్ళీ మహాత్ములందరూ మన చిన్నపిల్లలుగా మీ ద్వారా గర్భాల ద్వారా వస్తున్నారు అంటే వాళ్ళు మీకన్నా చాలా సీనియర్ నాలెడ్జ్లో, ఆత్మపరంగా. కేవలం శరీరపరంగా మీకన్నా చిన్నవాళ్ళు అంతే, వయసు మనం చూస్తే. మీరు ఏం చదువుతున్నారో ఆ పుస్తకాలన్నీ మీ పిల్లలు కూడా చదవచ్చు అని మెసేజ్ ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను బాల వికాస్లో నాట్ ఓన్లీ స్టోరీ బుక్స్, స్పిరిచువల్ బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. చాలాసార్లు పేరెంట్స్ అడుగుతారు, మేడం మీరు ఆ లిస్ట్ పెట్టరా, పిల్లలు చదివేవి. నా ఓన్ సిస్టర్ డాటరు 9th month నుంచి ఆ అమ్మాయి స్కిల్ ఐడెంటిఫై చేసాం. ఒక మేనకోడలేమో బాగా డ్రాయింగ్ చేసేది, ఇలా లైన్ పెట్టి ముడిపెట్టి ఇండఫాగ్ అనేది, వీళ్ళు డీకోడ్ చేయలేకపోయారు. ఇండఫాగ్ లైన్ పెట్టి 3 ఇది పెట్టి ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే తను అబ్జర్వ్ చేసిందో దాన్ని వేసి ఇండియన్ ఫ్లాగ్. మాట రాదు కానీ చేయడం వచ్చింది. ఇంకో పాప పుస్తకాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇచ్చాం ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నీమ్ కరోలి బాబా డివైన్ లవ్ పుస్తకం ఇంత ఉంటుంది, మీరు ఎవరైనా స్టాల్స్లో చూడొచ్చు. దాన్ని 4th classలోనే 5 times చదివింది. అంటే మనం ఏది ఎగ్జాంపుల్ ఇచ్చి వాళ్ళ సార్ ఇందాక చెప్పారు అన్ని ఎక్స్పోజర్. అన్నప్రాసన రోజు అది ఒక ఈవెంట్ కాదు, మన డబ్బును చూపించుకోవడానికి, గట్టిగా బంధువులు పిలిచి భోజనాలు పెట్టుకోవడానికి, సరదాగా వీడియో కోసం కాదు. అన్ని ఎక్స్పోజర్ అంటే అక్కడే చూడండి చాయిస్.
7 నెలల్లో సాధారణంగా అన్నప్రాషన్ జరుగుతుంది కదా, అప్పుడే వాళ్ళకి అంత చాయిస్. నాయన ఇన్ని ఉన్నాయిరా బాబు, నీకేం కావాలి? సో ఆ బేబీ వెళ్ళి ఏది పట్టుకుంటే ఓ వీడి ఫ్యూచర్లో ఇది అవుతాడు అని. సో అందులో ఇంకా మోర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఆ చాయిస్ని ఇవ్వాలి అనేది అక్కడ కీ ఫ్యాక్టర్. సో ఈ బుక్స్ ఎప్పుడైతే మనం చదివిస్తామో డోర్వేస్ నాలెడ్జ్కి, సో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని రిఫరెన్స్ ఈజీగా తీసుకుంటారు. ఎవ్రీ టైం నా లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్లో, నేను ఇంటర్నేషనల్ ఎన్జిఓకి వర్క్ చేశాను, ఏ ఛాలెంజ్ వచ్చినా వెంటనే సార్ని అడిగితే ఏం లేదు, నో కంప్లైనింగ్, ఓన్లీ సార్ ఇలా జస్ట్ పలానా బుక్స్ చదవండి అనేదండి, వెంటనే అది చదివేయడమే, సరెండర్ అయిపోయి దాంట్లో వచ్చేది. సో మీ పిల్లలందరికీ మనకు కూడా యూత్కి బుక్ క్లబ్స్ రన్ అవ్వాలి. జస్ట్ ఏదో చదవమని చెప్పడం కాదు, మనం టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ వాళ్ళు చదవమనడం కాదు. బుక్ వాడు మనం చదివామంటే దాన్ని డిస్కస్ చేయడం, వాళ్ళు ఏదైనా చదివితే మనం అది వినడము, యూత్ క్లబ్స్లో జాయిన్ చేయడము. ఇప్పుడు నాకు బాల వికాస్ పిల్లలు వస్తారు, అప్ టు 15 years మనం తీసుకుంటాం 0 to. కానీ ఎవరైనా 13, 14 కనిపించారు అనుకోండి, నేను ఏం చెప్తాను ఇమ్మీడియట్గా, యూత్ ఫర్ ట్రూత్కి వెళ్ళిన ఆయన, నీకు ఇక్కడ ఏముంది, ఏం చదువుకుంటావు, ఏం ఆడతావు అంటాను. సో వాళ్ళకి ఎందుకు ఇక్కడ లైక్ మైండెడ్ తన ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర తనకు వచ్చే కాన్సెప్ట్స్ నుంచి తను ఎక్కువ బెనిఫిట్ అవుతాడు. సో అట్లా మనం వాళ్ళని ఆ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి ఆ బుక్ క్లబ్స్ ఏర్పాటు చేయడం, మనమే వాళ్ళని ఒక వీక్ ఇంటికి పిలవడము. ఎప్పుడైతే మనమే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మాట్లాడాలి, నచ్చిన స్నాక్స్ పెట్టి చేసామనుకోండి ఆ ఫ్రెండ్లీ, వాళ్ళు బయట ఎక్కడో పోయి ఎవరి దగ్గర వినాల్సిన అవసరం ఏంటి? ప్రేమ దొరకక బయట ప్రేమ ఎత్తుక్కుంటారు. వాళ్ళని మనం జడ్జి చేస్తాం, వాళ్ళు ఇది చేస్తాం. ఎప్పుడైతే మనమే పుస్తకాలు చదివి మనం వాళ్ళ చదివిస్తాం, ముందు మనం మారుతాం. ఎప్పుడైతే మనం మారుతామో వాళ్ళ స్వేచ్ఛను మనకు సంపూర్ణంగా ఇస్తాం. సో బుక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్ బుక్స్, మళ్ళీ అది కూడా సార్ ఒకటే చెప్పారు, రైట్ బుక్ రాంగ్ బుక్ ఎలాగంటే, నేను ఈ శరీరం కాదు ఆత్మ పదార్థం అని తెలుసుకున్నవాడు రాసిన ఏ పుస్తకమైనా మనం చదవచ్చు అని. అంటే ఆత్మస్థితిలో రాసే పుస్తకాలు ఏదైనా మనం చదవచ్చు, పాండిత్యం కాదు అని. అవన్నీ చదివిద్దాం మన పిల్లలతో. థ్యాంక్ యూ మేడం. పుస్తకాలు అన్నవి నిజంగా గురువుగారు చెప్పినట్టు మనలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు చందమామ, బాలమిత్ర ఇలాంటి చదివాం, నీతి కథలు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి ఆ నీతి కథలు చెప్పేవాళ్ళు కరువైపోయారు. అందుకని పిల్లలకి నీతి కథలు, మొన్న పుస్తకాలు కొనిద్దాం, చదువుతారు, చదివిద్దాం మేడం చెప్పినట్టు. అలాగే ఇంకో మాట కూడా అన్నారు మేడం, ప్రేమ తగ్గింది అని. నిజమే. ఇప్పుడు అందరూ జాబ్ హోల్డర్స్ అయిపోయి టైమింగ్ సెట్ కాక పిల్లలతో మాట్లాడే అంత టైం ఉండట్లేదు. వాళ్ళ సమాజంలో ఇంతగా ఇది అవ్వటానికి కారణం ఆ ప్రేమ లోపించటమే. ఎందుకంటే నేను ఒక 10 years బ్యాక్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ విన్నాను. ఒక ప్రొఫెసర్ చెప్పారనమాట, ఒక రవీంద్ర భారతి ఆడిటోరియంలో. ఆవిడ దగ్గరికి ఒక ఇంటర్ చదివే పాపని తీసుకొని ఆ పేరెంట్ వచ్చిందట. పిల్ల ఏం మాట్లాడదు, ఏమీ తినదు, సరిగా ఉండట్లేదు, హాస్పిటల్కి వెళ్తే ఏమీ ప్రాబ్లం లేదు, ఫిజికల్గా 100% హెల్తీగా ఉంది, కానీ మెంటల్గా ఎవరితో కలవలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది అని చెప్పేసి అక్కడ తీసుకువెళ్తే ఇద్దరితోనే విడివిడిగా మాట్లాడిందట ఆవిడ. ఆ తర్వాత పిలిచి, అమ్మ మీ పాపని హక్ చేసుకొని కానీ ముద్దు పెట్టుకొని కానీ ఎన్నాళ్ళు అయ్యింది అని అడిగిందంట. అంటే ఇంటర్ దాటింది పిల్ల, అంటే మన చిన్నపిల్లే కదా, చిచ్చి మా ఇంట్లో అలాంటివి ఏం ఉండవండి అని. అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ భాషలో ఆ కులం హై కులం అన్నమాట. పిల్ల నువ్వు కన్న బిడ్డని నువ్వు ముద్దు పెట్టుకోవటానికి ఏంటమ్మా ఇది లోపం అక్కడే వచ్చింది. నీ బిడ్డను నువ్వు మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటే నేనున్నాను అనే భరోసా ఆ పాప కలిగినాడు. లోపలన్నీ బయటకు వస్తాయి. క్లాస్లో టీచర్ దగ్గర ప్రాబ్లం ఉందా, స్నేహితులతో ప్రాబ్లం ఉందా, లేదా దారిలో వస్తాయంటే ఎవరితో ప్రాబ్లం ఉందా చెప్పుకుంటుంది. అవి లోపల ఉన్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకే ఆ పాప బాధపడుతుంది అని చెప్తే, నిజంగా అలాంటి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నారా అనిపించింది. అందుకే పత్రిసారి ఎవరినైనా చూడగానే షేక్ హ్యాండ్ ఇస్తారు లేదా హక్ చేసుకుంటారు. చూడండి, పత్రిసారి నన్ను హక్ చేసుకున్నారు అని మనం ఎంత సంబరపడిపోతాం, ఎంత ఆనందపడిపోతాం. ఆ హక్లో మనకు ఒక ధైర్యం, ఒక భరోసా, నా మనిషి పత్రిజీ అంటే నా మనిషి అనే ఫీల్ ఉంది కాబట్టి వాళ్ళ మూమెంట్ ఎంత పెరిగింది కదా. వెళ్ళిపోయాక కూడా చూడండి ఎంత పెరుగుతుందో, చాలా అద్భుతం. ఇక్కడ ఒక పాయింట్, నేను మంచి పాయింట్ మేడం రిమైండ్ చేశారు. శంకర్ దాదా MBBS ఎంతమంది చూసారండి? అందరూ చూశారు కదా. అందులో ఆ సినిమా అంతా ఏం చెప్తుంటాడు హీరో చిరంజీవి గారు?
హగ్, ఆ సాంత్వన. ఒక HIV ఎయిడ్, ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఎప్పుడైతే ఆ టచ్ అదంతా ఉంటుందో వాళ్ళు హీల్ అవుతారు అని చెప్తాడు. ఆ ఆప్యాయత, ఆ ప్రేమ భావన అదంతా ఒక సైకాలజీ ప్రిన్సిపల్ నుంచి తీసుకున్నారు. ఒక సైకోథెరపిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే మనకు ఆర్థిక నిపుణులు ఉంటారో సైకో ఎకానమిస్ట్ అని ఉన్నారు. వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే రోజులో కనీసం 4 సార్లు హగ్గిస్తామో, ప్యాడ్ చేస్తామో, పిల్లల్ని ఆలింగనం చేసుకుంటే అదంట సర్వైవల్ అంట వాళ్ళకి. అటు చూడండి, జస్ట్ సర్వైవల్. ఏ తల్లిదండ్రులు అయితే కనీసం ఒక 8 సార్లు ఆ హగ్ ఇవ్వడమో, ప్యాడ్ చేయడం చేస్తే అది మెయింటెనెన్స్ అంట. ఓకే, లైఫ్ బాగానే ఉంది, బాగానే అన్నాడు. ఏ తల్లిదండ్రులు అయితే కనీసము ఒక 12 టైమ్స్ వాళ్ళు హగ్ చేసుకొని, ప్యాడ్ చేసి, ఎస్ ఆల్ గుడ్, ఎలా ఉన్నా అన్నట్టు ఆ టచ్ అది ఇస్తారో, గ్రోత్ అంట, అది ఎదుగుదల. సో మనం ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్యూబర్టీ వరకు చేస్తాం, 10 ఇయర్స్ వరకు ఆ ముద్దుగా. ముఖ్యంగా అబ్బాయిల పట్ల ఆ వివక్ష జరుగుతుంది. వీడికి ఇంకా సెకండరీ క్యారెక్టర్స్ డాట్ అయింది, ఆ మీసం రావడం మనకు వచ్చి పెద్ద వాయిస్ మారుతుంది, ఇంకేదో దూరం పెడతారు. అక్కడే వాళ్ళకి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత తగినంత లభించక ప్రతిదానికి వాళ్ళు జడ్జి చేయడం మొదలు పెడితే, ఎవరు వాళ్ళకి ఆప్యాయత ఇచ్చి ఆ వినడం మొదలు పెడతారో, నువ్వు సూపరు, నువ్వు ఇది అని చెప్పేవాడో వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అయిపోతారు. అది ఫీమేల్ అయినా, మేల్ ఫ్రెండ్ అయినా వాళ్ళు చెప్పిందంతా చేస్తారు, మీరు చెప్పింది తప్ప. అప్పుడు అంటారు, బాగుండేవాడండి, 10th వరకు మా మాట విన్నాడండి, 10th తర్వాత సడన్గా మారిపోయిందండి, మారిపోయాడని. వాళ్ళు మారిపోలేదు, వాళ్ళలో చాలా చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, హార్మోనల్ చేంజెస్. ఇవన్నీ వాళ్ళతో కూర్చుందాం, మాట్లాడదాం. నేను కూడా ఇవన్నీ ఫేస్ చేశాను, నాకు ఆపోజిట్ సెక్స్ పక్కన అలా ఫీలింగ్స్ కలిగాయి, ఇట్ ఈజ్ ఓకే. ఇవన్నీ చెప్పి ఎప్పుడైతే వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆలింగనం చేస్తామో, ఓ నేను వీళ్ళ దగ్గర ఏదైనా షేర్ చేసుకోవచ్చు. మా మదర్ మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందంటే, అతను భలే ఉన్నాడు కదా హీరోలాగంటే, అవునమ్మా అని. నాన్నగారు వింటే నాన్నగారి దగ్గర అన్ని అబద్ధాలు, ఎందుకని తీసుకోరు, జడ్జి చేస్తారు. నువ్వు హీరో గురించి మాట్లాడతావా, ఆడపిల్ల ఉండాలి. సో అక్కడ మనం వెంటనే జిప్పేసి నటిస్తాం. 10th వరకు ఏంటి, వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు, మీకు చాలా ప్రేమ, భక్తి, భావనతో ఉన్నట్టు. కొంచెం ఎప్పుడైతే ఆ హార్మోనల్ చేంజెస్, వాళ్ళ బయట మైండ్, సొసైటీ నేను అనేది ఏర్పడిందో రెబెల్ అవుతారు. అప్పుడు మనం తీసుకోక ఎగైనెస్ట్ అయిపోయారు అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మీరు మోర్ ఫ్రెండ్లీగా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఫేజ్ అది. సో అప్పుడు ఎప్పుడైతే మన స్నేహితుల్లాగా అయిపోయి వాళ్ళతో అన్నీ చేసి, ఈ హగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా ఇవ్వలేదు అనుకోండి, మా అమ్మాయి అడుగుతుంది, ఏంటి నువ్వు ఎంత బిజీ అయిపోయినా ఇక్కడ అమ్మవారిని గుర్తుపెట్టుకో, అమ్మ ఇక్కడ నువ్వు ఇది కాదు, నువ్వు అమ్మ అంటది ఇమ్మీడియట్గా. టోన్లో కొంచెం గట్టిగా ఏదైనా మాట్లాడితే, ఏంటి బాసీగా ఉన్నావు నువ్వు ఈవేళ, ఇమ్మీడియట్గా. అంటే వాళ్ళు మన సౌండ్, మన వాయిస్, మన ఇది, మన ఎనర్జీ అన్నీ సెన్స్ చేయగలరు. ఇక్కడ మేడం చెప్పింది కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఆలింగనం, ఆ టచ్ ఇచ్చి ఒక చెయ్యి పట్టుకుని మనం మాట్లాడతామో ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. నేను చాలా సేఫ్, నేను సురక్షితంగా ఉన్నాను అని వాళ్ళు ఫస్ట్ సురక్షితం ఈ ప్రపంచం కూడా అని తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ సురక్షితమైన భావన మొదలవుతుంది. ఇచ్చి చూడండి, మీరైనా చూడండి, మన ఊరు వెళ్ళాం అనుకోండి, మన ఏజ్ ఎంతైనా, మన తల్లిదండ్రులు 60-70 అయినా ముందెళ్ళి వాళ్ళు హక్ చేసుకుంటాం, దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాం. మనకే కావాలి ఇంకా ప్రేమ, మరి మన పిల్లలకి వద్దా, ఆ యూత్కి వద్దా? అది మనమే ఇచ్చామనుకోండి, అది బయట ఎత్తుకోవాల్సిన అవసరం రాదు. ఏది దొరకదో అదే మనం బయట అన్వేషిస్తాం ఎప్పుడైనా సరే. చాలా మంచి పాయింట్ మేడం. బాల వికాస్ గారు కూడా చక్కగా బయట కూడా పెట్టారు ఆ బోర్డు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఫిజికల్ టచ్, ఆ సురక్షితమైన భావన. మీరు వచ్చి చక్కగా అది ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, ఆ బయటే ఉంది మన గ్రౌండ్ ఫెన్సింగ్ అంతా. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్, వెరీ నైస్ పాయింట్. థ్యాంక్ యూ మేడం. ఇంకొక, అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లో ఇందాక సార్ అన్నారు తల్లి తండ్రి ఇదని. మరి తల్లి చేసే వంటకం బిడ్డలు తిన్నంతకాలం బాగానే ఉన్నారు. ఇప్పుడు హాస్టల్, అందరు జాబ్ హోల్డర్స్ అయిపోయాక 10th అవగానే హాస్టల్లో పడేస్తున్నారు. అక్కడ హాస్టల్లో వండిన ఫుడ్ తినటం వల్ల బాడీ ఓకే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఆ ఫుడ్ ఒక కమర్షియల్ థాట్తో వండుతున్నారు. ఆ కమర్షియల్ థాటే ఆ ఫుడ్ ద్వారా ఆ పిల్లలకు వెళుతుంది అనేది నా భావన, అంటే నాకు తెలిసిన నాలెడ్జ్. దీని పట్ల మీ అవగాహన చెప్పండి సార్. మన పిల్లల్ని మనం పెంచుకునే విధానంలో లోపం ఉందేమో అని నాకు చాలా రోజుల నుంచి ఒక అనుమానం ఉంది. నాకు గ్రాండ్ చిల్డ్రనే కనుక ఉంటే
ఆ లోపమేమో నాకు తెలిసేదేమో, నాకు ఇంకా గ్రాండ్ జనరల్ అవ్వలే. అయితే నాకు తెలిసి నేను చదివిన పుస్తకాలు, నేను చిన్నప్పటి నుంచి 1,00,000 పుస్తకాలు చదివాను. 1,00,000. ఈ ఆర్టికల్ కనపడినా, ఈ పుస్తకం కనపడినా, ఈ వ్యాసం కనపడినా, అది స్పిరిచువల్ అయినా, హిస్టారికల్ అయినా, ఇంకేదైనా ఏదైనా, సైన్స్ అయినా, ఫిక్షన్ అయినా, సెక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఏదైనా చదవడం అలవాటు. దాంట్లో ఒక్కొక్క విషయం గురించి చర్చ వచ్చినప్పుడు దాని గురించిన సబ్జెక్ట్ బయటకు వస్తూ ఉంటుంది. మనం వేరే వాళ్ళు చేసిన ఆహారం తినడం వల్ల వాళ్ళ ఎనర్జీస్ మాకు వస్తున్నాయని లక్ష్మి గారు చెప్పింది కరెక్టే. కానీ ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కనీసం ఇంటర్ వరకు తమతో ఉండి చదివించుకుంటూ ఉన్నారు? బాగా ఆలోచించేయండి. ఇదో ఒక 1%, 2%. ప్రతి ఒక్కరూ దయచేసి మీ పిల్లలు చదువుకున్న చోటికి మీరైనా పోండి, మీరున్న చోటైనా చదివించండి. 10th ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు మగపిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు వెరీ డేంజరస్ సంవత్సరాలు, అత్యంత భయంకరమైన సంవత్సరాలు. ఆడపిల్లల్లో కానీ మగపిల్లలు కానీ సూయిసైడ్ కమిట్మెంట్ అనేటువంటి ఆలోచనలు వచ్చేది 10thలోను, ఇంటర్లోను, ఫస్ట్ ఇయర్లోను. వాళ్ళు ఉండే ఏ హాస్టళ్ళలోనో మనం చదువుతుంటాం. నారాయణ హాస్టల్లోనో, చైతన్య హాస్టల్లో వాళ్ళ అమ్మాయి పైకెక్కి దుంకింది, రూమ్లో ఊరేసుకుని చచ్చిపోయింది, మిషన్ మింగి చచ్చింది. ఎక్కువ అమ్మాయిలవే ఉంటాయి, అబ్బాయిలు తక్కువ ఉంటాయి. అదే మీరు ఇంటర్ దాకా మీ పిల్లల్ని మీ దగ్గర ఉండి చదివించుకుంటే లక్ష్మి గారు చెప్పినట్లు మనం ఇంటి ఆహారము వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళని సూపర్విజన్తో, అబ్జర్వేషన్తో చదివించుకోవచ్చు. డబ్బు గురించి ఆలోచించుతున్నారు తప్ప ఎంత 10 లక్షల ప్యాకేజా, 20 లక్షల ప్యాకేజా, 30 లక్షల ప్యాకేజా తప్ప మా పిల్లలు అని ఎంతమంది తల్లులు తండ్రులు ఆలోచిస్తున్నారు. మన ఒక అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి అమెరికా నుంచి వస్తే ఎందుకు వచ్చాడు? వాళ్ళ అమ్మ చనిపోతే ఆమె దానక్రియలు అయిన తర్వాత, అంత్యక్రియలు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళ నాన్నని చాలా కాస్ట్లీ, సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఒక వృద్ధాశ్రమంలో చేర్చాడు నాన్న. ఆయన లబోదిబోం అంటున్నాడు. మామూలుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కానీ కొడుకు దూరమే తట్టుకోలేకపోతున్నాడు, పెళ్ళం దూరమైంది. నన్ను వచ్చి ఆ అబ్బాయి నా దగ్గర మెడిటేషన్ నేర్చుకున్నాడు. నన్ను వచ్చి సార్ ఎట్లన్నా మా వాడికి నచ్చ చెప్పండి అంటే వాడితో మాట్లాడాను. ఏ నాన్న మీ నాన్న అమెరికాకు తీసుకోవచ్చా అంటే, నేను ట్రై చేశాను అంకుల్, మా నాన్నకు అమెరికా వీసా దొరకలేదు, ఆయన వృత్తిలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో నాకు తెలియదు, ఎందుకు వీసా రాలేదో నాకు అర్థం కాలేదు, ఇక్కడ నువ్వు ఉండిపోవచ్చు కదా. నాతో సాధ్యం కాదు అంకుల్. ఎందుకు అన్నాడు. అంకుల్ నాకు 3 సంవత్సరాల వయసులో ఎక్కడో తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు, ఇంటికి వచ్చినప్పుడంతా స్పెషల్ క్లాసులు పెట్టారు, సెలవుల్లో ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అప్పుడు సూపర్ స్పెషల్ క్లాస్ పెట్టారు, సమ్మర్ క్యాంప్ అని. మళ్ళీ వెంటనే హాస్టల్ స్టార్ట్. 10th అయిపోయిన తర్వాత ఇంకా దూరం పంపారు. ఇంటర్ అయిపోయిన తర్వాత డెహ్రాడూన్ పంపారు. డెహ్రాడూన్లో బీటెక్ అయిన తర్వాత అమెరికాకి ఎంఎస్సీకి పంపారు. నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల్లో నా తల్లిదండ్రులతో కనీసం 2 సంవత్సరాలు కూడా ఉన్నాను లేదు, నాకు గుర్తులేదు అన్నాడు. చదువు చదువు చదువు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, అమెరికా అమెరికా అమెరికా, ఇంతే నా జీవితం. తల్లిదండ్రులతో నేను గడపనప్పుడు, అమ్మా నాన్న అనేటువంటి తృప్తి నాకు లేనప్పుడు మా ఫాదర్ దగ్గర ఉండాలి అనే ఆలోచన నాకు ఎందుకు వస్తుంది అంటున్నాడు అబ్బాయి. ప్రతి ఇంట్లో కూడా. అందుకే ఇంటర్ వరకు దయచేసి మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచి చదివించుకోండి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడుకోండి. లక్ష్మి గారు చెప్పినట్టుగా ఇంటి తిండి పెట్టండి, ఇంటి బుద్ధి నేర్పియండి. ఇంకోటి, హౌస్ వైఫ్స్ మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, సార్ మాకు జ్ఞానం ప్రచారం చేయడానికి అవకాశాలు దొరకడం లేదు, మేము పెద్దగా చదువుకోలేదు, అమ్మాయిలాగా ఇప్పుడు అమ్మాయిలాగా బయట తిరిగే అవకాశాలు లేవు, చాలా రూల్స్ ఉంటాయి ఎప్పటికి కూడా. అయితే మేము ప్రచారం చేయాలంటే ఎలా చేయాలి అని అడిగితే చాలామందికి నేను చెప్తూ ఉంటాను, మీరు చెప్పగలిగితే సరి, చెప్పకపోతే ఇలాంటి చెప్పే వాళ్ళని తీసుకెళ్ళండి. చిన్న ధ్యానం చేసే పద్ధతి, కార్డులు కొట్టించుకోండి, మీ ఫోన్ నెంబర్ కింద ఇవ్వండి, పోయేటప్పుడు ఒక డబ్బా చాక్లెట్లో బిస్కెట్లో తీసుకోండి, మంచి కంపెనీవి, ఒక హ్యాండ్ మైకు తీసుకుపోండి.
మీరు ఒక పాట పిల్లలు దేవుడు చల్లని వారైన పాట కానీ ఎదిగిన కొద్ది బతుకమని కానీ ఒక మంచి పాట ధ్యానం మధ్యలో ఒక పాట పాడండి. పిల్లలకు ఒక నీతికథ చెప్పండి. ఇందాక నీతికథలు ఉంది లక్ష్మి, ఒక నీతికథ చెప్పండి. కేవలం ధ్యానం చెప్తే వాళ్ళకి డ్రై అనిపిస్తుంది. వాళ్ళకి మైకు మీరు తీసుకుని పర్మిషన్ తీసుకుని 10 నిమిషాలు ధ్యానం గురించి చెప్పండి. ధ్యానం మధ్యలో ఒక నీతికథ చెప్పండి. అయిన తర్వాత అనుభవాలు అడగండి, ఒక పాట పాడండి. పిల్లలందరికీ ఒక చాక్లెట్ బిస్కెట్ పంచండి. మీకు మీ పిల్లలు బాగా కావాల్సిన ఎనర్జీ మీ నోటి ద్వారా ఆ సృష్టికర్త ఇస్తాడు, ప్రతిసారి ఇస్తాడు అని చెప్తాను. స్కూల్లో పిల్లలకి మనం ధ్యానం చేయించడం వల్ల వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ధ్యానం నేర్పిస్తారు. మాంసం మానుకోవడానికి మనం చెప్పే పద్ధతుల వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయితే కనీసం 10 మందికి చెప్తే ఒక్కరు మాంసం మానుకున్నా మనం చేసిన ప్రయత్నం నెరవేరినట్లే. కనుక ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనం ప్రచారం చేయవచ్చు. పిల్లలకు ధ్యానం నేర్పిస్తే మీరు మీ పిల్లలకి ఎలా చెప్పాలి మీకు అర్థమవుతుంది. మీ పిల్లలను కాపాడుకోవాలి అర్థమవుతుంది. మీ పిల్లలను పంచుకోవాలి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నిజంగా ప్రతిసారు మనకి కేవలం ఒక్క బింగు కాదు, అన్ని బింగ్స్లో ప్రతి బింగ్లో స్పెషలిస్ట్ని తయారు చేశారు. నన్ను కన్స్ట్రక్షన్ కింగ్గా తయారు చేశారు. ప్రేమనాథ్ దేశ విదేశాలు తిరిగి ధ్యానం చెప్తున్నాడు, హిందీలో చెప్తున్నాడు, కన్నడలో చెప్తున్నాడు, ఇంగ్లీష్లో చెప్తున్నాడు, తెలుగులో చెప్తున్నాడు, 4 భాషల్లో చెప్తున్నాడు. ఈయన మరి ప్రేమనాథ్ ఈవిడ కలిసి మొన్న 2 నెలలు అమెరికాలో తిరిగి వచ్చారు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరెవరు ఎంతెంత చేయగలిగినంటే ఎక్కువ చేస్తున్నారు. ఆ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు ప్రచారం. ఎలా చేయగలుగుతున్నారు? చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్చుకోవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. కనుక ఇంటర్ వరకు మీ పిల్లల్ని మీ దగ్గర నుంచి చదువుకోండి. థ్యాంక్ యూ సార్. రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట, అంటే రియల్గా జరిగింది. ఒక పాపని స్కూల్లో చేర్చడానికి పేరెంట్స్ ఒక స్కూల్కి తీసుకువెళ్ళారు. ఆ స్కూల్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా పేరెంట్స్ని. మదర్ని అడిగారట, నువ్వు ఫీజు ఎంత కడతావని ఫాదర్ని అడగలేదట, మదర్ని అడిగారట. అమ్మా, రోజు మీ పాపకి నీ చేత్తో వండి క్యారేజీ కడతానంటే నీ పాపకు సీట్ ఇస్తాను, లేకపోతే ఇవ్వము. మా ఇంట్లో వంట మనిషి ఉంది, మేము వంట చేయాల్సిన అవసరం లేదు అని అన్నట. నీ బిడ్డ పట్ల నీకు లేని ప్రేమ నీ ఇంట్లో ఉన్న పని చేసే పని మనిషికి ఎందుకు ఉంటుంది? స్విగ్గీ వాడికి ఎందుకు ఉంటుంది? జొమాటో వాడికి ఎందుకు ఉంటుంది? సీట్ ఇయ్యమని చెప్పారంట. అంటే అక్కడ ఆలోచించండి, మార్పు మొదలయ్యింది. అలాంటి స్కూల్స్ వస్తున్నాయి మళ్ళీను. అంతే కదా. ఇప్పుడు మన చేత్తో వండింది ప్రేమతో వండుతావు. మన బిడ్డ ఎలా ఎదగాలో ఒక మదర్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి తన బిడ్డ ఎలా ఉండాలో ఒక ఊహతో ఉంటుంది. ఇలా పెంచాలి, నా బిడ్డని ఇలా తయారు చేయాలి, ఇంత గొప్పవాడిగా పెంచాలి అని. అలాంటి భావనతో వంట చేస్తుంది కాబట్టి అది తిన్న వాళ్ళు ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతారు. అంతేగాని స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు, పని వాళ్ళు, వాళ్ళకి ప్రేమ ఉంటుందా? మన బిడ్డ మీద మనకి లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నా, అమ్మలారా, దయచేసి మీ బిడ్డలకి ఒక్క కూరే వండండి, పచ్చడే వేసి పెట్టండి, కానీ మీ చేత్తోనే వండి పెట్టండి. మరి వంట చేసి మనమే చేయాలి, మనమే పెట్టాలి, నీతి కథలు చదవాలి. ఇది మన బిడ్డల వరకు మనం చేస్తాం, సంతోషం. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి తెలియని తెలుసుకున్నాం, మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరం మన వీధులు అందరూ ధ్యానం చేయట్లేదు కదా. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ వీధిలో ఉన్నటువంటి కిరాణా షాపుల్లో సిగరెట్లు, పాన్ పరాగులు ఇలాంటివి పిల్లలకి అమ్మద్దు అని ఒక మాట షాపులు వాళ్ళకి చెప్పవలసిందిగా ఈ వేదిక నుంచి నేను కోరుకుంటున్నా. అంటే ఇలా అందరూ ప్రయత్నం చేస్తే, అందరి ఆలోచన ఒకటే అయితే అది ఎందుకు సాకారం అవ్వదు? అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఆడు ఇంట్లో ఏ నోట్బుక్ కొనుక్కోవాలో, పెన్ను కొనుక్కోవాలో అనే కదా డబ్బులు తీసుకొని వస్తాడు. పేరెంట్స్ ఏంటి హడావుల్లో కొనుక్కోరని ఇచ్చేస్తారు, 20 100 ఇచ్చేస్తారు. వాడేం చేస్తాడు? అది 100 లేకపోతే అది కొనుక్కున్న మిగిలిన డబ్బులు పెట్టి సిగరెట్ ఇంకేదేదో కొనుక్కుంటాను. చాలామంది పిల్లల్ని చూస్తా కిరాణా షాపుల దగ్గర.
మరి ఆ పేరెంట్ ఏమో పిల్లవాడు బాగుపడాలని డబ్బులు ఇస్తా అంటే పిల్లలు ఇలా చేస్తూ ఉన్నారు. పేరెంట్కి తెలియదు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది? అప్పుడు కుయ్యో మొయ్యో రామా దేవుడా అన్న ఉపయోగం లేదు. కాబట్టి ఆ బిడ్డలు మన బిడ్డలు లాంటి వాళ్ళే. కాబట్టి దయచేసి మీకంటే ఎదురుగుండా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైతే మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఇలా నేను చెప్పటం వల్ల నేను చెప్పిన ఈ విషయం పట్ల మీ స్పందన మేడం? మొదట ఫుడ్ గురించి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. పత్రి గారు 5 ఫింగర్ కాన్సెప్ట్ అందరికీ తెలుసు కదా, ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానం. సో ఎందుకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. మనం అన్నాం కదా ఇందాక, ఓన్లీ ధ్యానం నేర్పిస్తే కాదు, ఓన్లీ స్టడీస్ కాదు, అన్నిట్లో వాళ్ళు వికాసం చెందాలి అంటే ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, గెలిపోవటాలు సహజము. సార్ చెప్పారు ఇద్దరు వాళ్ళ సూసైడ్. సో ఇట్ ఈస్ ఓకే టు విన్, ఇట్ ఈస్ ఓకే టు లూజ్. నువ్వు ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు అని ఎంతమంది మనం టీచ్ చేస్తాం. అవన్నీ ఆటల్లో జరుగుతుంది. అందుకని మనకి ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్, రైట్ బ్రెయిన్ డెవలప్ చేసేది, అండ్ థర్డ్ స్టడీస్, 4 అన్నీ. ఆ అన్ని పనులు వారు చేసుకోవడం అనలో సార్ ఏం చెప్పారు తెలుసా? 10 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లాడికి లేకపోతే అమ్మాయికి ఖచ్చితంగా ఫుడ్ వండడం కూడా నేర్పించండి. మనమే వండి పెట్టడం కాదు, అసలు వాళ్ళకి నేర్పించేసేయండి. 10 ఇయర్స్ దాటాక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రపంచంలో వాడు ఏ మూలలో వాడి శక్తితో వాడు వండుకొని తినగలగాలి. ఒకసారి జపాన్ నుంచి ఒక అతను ఎన్లైటన్మెంట్ అవర్ లాక్డౌన్లో ప్రతి మంగళవారం నేషనల్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. సార్ నేను జపాన్ వెళ్ళిపోయాను, మన సీనియర్ మాస్టర్ తాలూ కొడుకే వెళ్ళాను, ఇక్కడ అంతా నాన్ వెజిటేరియన్ సార్, ఏం చేయాలి అన్నారు. అయితే నువ్వు వండుకు తిను, లేకపోతే అక్కడ జాబ్ మానేసి వచ్చాను అంటే ఆ ఎనర్జీ అంత ఇంపార్టెంట్. ఆ వెజిటేరియన్ ఫుడ్ తినడం నువ్వు చేసుకో, లేకపోతే అవసరమైతే జాబ్ మార్చుకో, కానీ అక్కడ కాంప్రమైజ్ అయ్యి ఆ నాన్ వెజ్ తినే హోటల్లో తినొద్దు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. జైసా అన్న వైసా మన్ అన్నారు. ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తావో అలాంటి మనస్సు ఏర్పడుతుంది అని. అండ్ మేడం చెప్పారు, మనము మార్పు ఎక్కడో రాదు, ఒక పెద్దగా స్టార్ట్ అవ్వదు. ఒక్క పత్రిజీ మొదలు పెడితే 40 సంవత్సరాలు ఆయన అవిశ్రాంతిగా గ్రామం పల్లె సెక్టార్ అని అనుకొని వెళ్తే ఆయన విజన్ చేశారు దూరదృష్టితో. దీంట్లో ఎంతోమంది వస్తారు, ఇది ముందుకు వెళ్తుందని ఆయన డౌట్ పడలేదు. నేను ఒక్కడనే ఈ ప్రపంచాన్ని మార్చగలను అనుకోలేదు. నేను మొదలు పెడతాను, ఎంతోమంది జాయిన్ అవుతారంటే ఈరోజు ఎంతమంది మనందరం దీన్ని ఇది నాది PSSM అనుకొని మనం తీసుకెళ్తున్నాం. ఇంకొకటి అక్కడ ఇంకా ఏం చేశారు, ఆయన ఆ ఫ్రీడమ్ ఇచ్చిలా. సో ఇక్కడ ఆయన ఒక్కరు మనకి ఎంత స్వేచ్ఛనిచ్చి ఇచ్చారో మన అందరం చెప్పాలి. ఒక మెడిటేషన్ చెప్పడమే కాదు, ఇప్పుడు నేను 3 లక్షల మంది పైచులకు విద్యార్థులకు నేను ధ్యానం చెప్పాను నా తరపు నుంచి. స్టూడెంట్గా వాళ్ళు మారితే చాలు, జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. దలైలామా చెప్పారు, ప్రతి 8 సంవత్సరాల్లో పిల్లాడు ధ్యానం చేస్తే ఒక్క తరంలోనే హింసను పారద్రోలవచ్చు అని. అదే పత్రిజీ మనకు నేర్పించారు. ఎప్పుడైతే మనం అందరూ నేనున్న వీధిలో బాగుందా, అక్కడున్న స్కూల్లో ధ్యానం అందిందా, నాకు దగ్గరలో ఉన్న కాలేజీలో అందిందా, అక్కడున్న షాప్స్లో ఉంది, ఇలాంటివి ఉంటే మనం ప్రశ్నించడం మొదలుపెట్టి ఎప్పుడైతే చెప్తామో అందరిలో అవేర్నెస్ అనేది వస్తుంది. సో డెఫినెట్గా మనం అన్నిటి కోసం ఉన్నాం పిరమిడ్ మాస్టర్స్. యూత్ని క్రమశిక్షణలో వెళ్ళి చెప్పడం ఒక స్టెప్ అయితే, ఆ ధ్యానము, సరైన స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం వాళ్ళకి ఇవి ఎక్కువ నేర్పిస్తే ఆ కిక్లో నాది అనే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా పాప ఉంది, బయటే చదివింది 10th తర్వాత అంతా. ఫుడ్ గురించి నేను వర్రీ అవ్వలేదు. వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ మౌత్ డజంట్ మ్యాటర్, వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ అనేది మళ్ళీ ధ్యాన పిల్లలకు ఉంది. సో హ్యాపీగా తను అక్కడ మంచిగానే అలాగ అవుతూ ఈ విలువలు ఉన్నాయి కదా, దాంతో అన్నీ ఆ సర్వీస్ నేర్పిద్దాం వాళ్ళకి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ వెళ్ళి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు కదా, సపరేట్ ఒక విభాగం పెట్టి దీనికి ఫండ్స్ సమకూర్చుకొని దీన్ని అంతా చేసి ఎందుకు, స్ట్రైట్గా ఇద్దాం యూత్కి. అక్కడ ఎక్కడెక్కడ కాన్సెప్ట్ నుంచి ఎత్తుకోవద్దు, మంచిగా డైరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో అదే ఇద్దాము, ఆ ఇన్స్పైరింగ్ పీపుల్ని ఇద్దాము. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అలా మనము ఖచ్చితంగా మేడం అన్నట్టుగా వాళ్ళకి అన్నీ చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా మనం ఏం చేయగలను, చేసే వాళ్ళకి సపోర్ట్ అన్నా చేద్దాము, మనమైనా చేద్దాం. అప్పుడు మాత్రమే యూత్ మన ఇంటి నుంచే మొదలు పెడదాం. ముందు మనం ఫ్రెండ్లీగా ఉన్నామా లేదా మన పిల్లలతో, నా కజిన్స్తో అనేది చూసుకొని మార్పు మొదలైతే ఖచ్చితంగా మనం సొసైటీని అందరినీ మనం మార్చవచ్చు. నేనేం చేయగలను అనేది ఒకటే థాట్ అవసరం, అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవేర్నెస్ అనేది అందరిలోనూ రావాలి. మార్పు అన్నది మన దగ్గర నుంచే మొదలవ్వాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడమాకని ఒక పాట ఉంది మనకి. పాట బాగుంది అనుకున్నాం, కానీ అది దాన్ని మన జీవితంలో మనం అప్లై చేయాలి. మనల్ని మార్చడానికి ఎవరో రారు, మనమే మారదాం. మనం మారితే మనల్ని చూసి ఇంకొంతమంది మారుతారు. మరి అవకాశము ఉంది.
మార్పు అన్నది మన దగ్గర నుంచే మొదలు పెడదాం. ఎవరో మొదలెట్టాలని ఎదురు చూడొద్దు. మనకు నచ్చిందో ఈ పాయింట్, మనం మొదలు పెడదాం. మనం మొదలు పెడితే ఇంకొకళ్ళు ఎప్పుడో వస్తారు. అందుకని మేము ఏం చేస్తామంటే ఈ నెక్స్ట్ 2026 ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ తీసుకొని ఓన్లీ మెడిటేషన్ కాకుండా ఒక మోటివేషనల్ స్పీకర్ని తీసుకెళ్తూ మన సొసైటీకి సంబంధించి ఒక చిన్న బుక్ ఒకటి ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తూ వారానికి ఒకరోజు నీతి కథ చెప్పించాలి. అంటే మెడిటేషన్కి వెళ్తాం మేము. మొన్న మాకు ఈ టాపిక్ చూడగానే నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అనమాట. ట్రూత్ ఫర్ యూత్ అంటే నేను మాకు ఈ సంవత్సరం ఇంకా చైతన్యాలో చెప్పాం. వాళ్ళు పిలిచారు నన్ను, మేడం మాకు మెడిటేషన్ కావాలి అని. ఇవాళ వచ్చి నేను చెప్తాను, రేపటి నుంచి మేము రాము, మీరు చెప్పరు, అప్పుడు ఏంటి మీ పరిస్థితి, ఒకరోజు చెప్తే నేను నాకు 1 month కంటిన్యూగా క్లాస్ ఇస్తే మీ కాలేజీకి వస్తా, లేకపోతే నేను రాను అన్నా. వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కండిషన్ పెట్టాను. మనం వెళ్తే 2 నిమిషాలు టైం ఇవ్వాలి. గతంలో లాస్ట్ ఇయర్ వరల్డ్ మెడిటేషన్ డే అని డిక్లేర్ చేసిన తర్వాత కాలేజీలన్నీ ఇప్పుడు మన వైపు చూస్తున్నాయి, యూత్ అంతా మన వైపు చూస్తుంది, ధ్యానం 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 అనేసి. అడిగితే ఓకే మేడం అన్నారు. తర్వాత ఇంకోటి చెప్పాను, మీరు కంటిన్యూగా ఫస్ట్ పీరియడ్లో 10 minutes గ్రూప్ మెడిటేషన్ చేయిస్తేనే మేము వస్తాము అని. మేము రాకపోయినా మీరు మెడిటేషన్ చేయించాలి. 10 minutes గ్రూప్, కాలేజీ మొత్తం ఏ క్లాస్లో ఆ క్లాస్లో కూర్చోబెట్టండి, ఇలా కండిషన్ పెడితే ఓకే అన్నారు. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం యూత్ కోసం కాలేజీలన్నీ ధ్యానంతో పాటు న్యాయం, ధర్మం, సత్యం తెలిపే నీతి కథలు ద్వారా ఒక మోరల్ వాల్యూస్ తోటి అలా మనం అందరం కష్టపడితే ఒక 4-5 ఏళ్ళు కనుక అందరం చేస్తే పత్రిజీ కళలు కన్నటువంటి ఆ సత్యయుగం అన్నది వస్తుంది అని 2026లో స్టార్ట్ చేయబోతున్నాం. మీ ప్రాంతాల్లో ఏ కాలేజీల్లో అయినా సరే పర్మిషన్ తీసుకుంటే మేమే వస్తాం, అక్కడ క్లాస్ చెప్తాం, మేనేజ్మెంట్తో మాట్లాడతాం, కంటిన్యూగా అక్కడ మెడిటేషన్ జరిగేలాగా చూద్దాం. మరి ఇలాంటి ఒక అద్భుతమైన వర్క్షాప్ రాము అండ్ బ్యాచ్, ఆ టీం అంతా చిన్న వయసు నుంచే ధ్యానం నేర్చుకున్నారు కాబట్టి ధ్యానం ద్వారా వాళ్ళలో కలిగినటువంటి మార్పు అందరిలోనూ కలగాలి అన్న ఒకే ఒక పాజిటివ్ థాట్తో మరి ఇంత అద్భుతమైన వర్క్షాప్స్ ఇక్కడే కాకుండా రెగ్యులర్గా వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఎంతోమంది యూత్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొస్తున్నటువంటి ఆ టీం మెంబర్స్ అందరికీ పేరున మనం ఎంకరేజ్ చేయాలి. ధన్యవాదాలు క్లాప్స్ కొట్టి వెళ్ళటం కాదండి. ఆ టీం ఎక్కడికి వచ్చినా వాళ్ళకి ఏం కావాలి అన్నా ఎలాంటి వాళ్ళు అడిగేది ఏం లేదు. మెడిటేషన్ మన ఏరియాలో ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ఫోన్ కొడితే వాళ్ళే వస్తారు, వాళ్ళే చెప్తారు చక్కగా. కాబట్టి ఇది మన ఏరియాలో ఉన్న స్కూల్స్ని మనం బాధ్యత తీసుకుందాం. మన కాలనీలో 1, 2, 3, 4 స్కూల్స్ అయితే ఉన్నాయి కదా, కాలేజీలు అయితే ఉన్నాయి కదా. మనం అమెరికా వెళ్ళో, ఆస్ట్రేలియాలో లేకపోతే బాంబే వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మన ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలని మనం టార్గెట్ చేసి చెప్పటం మనకి రాకపోతే ఇలాంటి యూత్ చాలామంది ఉన్నారు. ఒక ఫోన్ వాళ్ళకి కొడితే చాలు, వాళ్ళే వస్తారు, క్లాసు తీసుకుంటారు, కంటిన్యూ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒకసారి ఇంకా బాగా చేయాలని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి సబ్జెక్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మా వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ అభినందిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలి అని. మరి ఇలా మమ్మల్ని పిలిచి మీ అందరికీ మాలో ఉన్నటువంటి మా ఆవేదన అవ్వచ్చు, ఇది ఆవేదనే, నాకైతే ఆవేదన ప్లస్ చెయ్యాలని ఒక ఉత్సాహం, ఒక పట్టుదల, ఒక సంకల్పం, దాన్ని ఈ వర్క్షాప్ వల్ల ఇంక మాలో ఒక బలోపేతాన్ని చేసినందుకు రాము మాస్టర్కి థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ ట్రూత్ ఫర్ యూత్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పత్రి గారు ఒకసారి యువత జ్ఞాన యజ్ఞం అని ఒకసారి అక్కడ మనకు హైదరాబాద్లో జరుపుకున్నాం. ఆ రోజు ఈ వర్డ్ ఇచ్చారు సార్.
సో దాన్ని బ్రాండ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ పిఎస్ఎస్ఎం అంతా గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్తో అది నిర్ణయించుకున్నాం. ఇదే పదం ఎంత బాగుంది కదా అందరికీ. ఇంకా పత్రికారు ఇచ్చిందంటే ఎట్లుంటుంది, అది ప్రపంచానికి పోతుంది అంతే. ప్రపంచానికి పత్రికారు ఒక స్కెచ్ చేసిండ్రు అనమాట. చాప కింద నీరులాకి వెళ్ళంటారా మీరు, హల్చల్ చేయకండి అన్నారు. మనం అంతా ఎప్పుడు కనిపిస్తామంటే ధ్యానం యజ్ఞంలో కనిపిస్తారు. అందరూ వచ్చి చూసిపోతున్నారు మేడం. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు వచ్చి వీళ్ళు ఎక్కడా ఉండరు, వీళ్ళకి ఒక సిస్టమ్ ఉండదు, డిసిప్లైన్ ఉండదు అంటారంతా. ఇంత ఇన్డిసిప్లైన్ ఉన్నటువంటి, ఏ రిస్ట్రిక్షన్ లేనటువంటి ఇంత పెద్ద క్యాంపస్లో ఎంత ఆర్గనైజ్డ్గా నడుస్తుంటాయి అన్నీ. అది పత్రిజీ యొక్క ఫ్రీడమ్, అది ధ్యానం యొక్క శక్తి. ఆ అవగాహన మన అందరిలో ఉంది. పత్రి సార్ అంటారు సెల్ఫ్ డిసిప్లైన్ అని. సో యువతకి ఆ సెల్ఫ్ డిసిప్లైను ప్లస్ ఆత్మశాస్త్రాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడానికే ట్రూత్ ఫర్ యూత్ అనే ప్రోగ్రామ్ని మన ట్రస్ట్ మెంబర్లందరూ, మన ఈ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి ఈ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. అండ్ ఈరోజు ఈ టాపిక్ నా మైండ్లోకి ఇప్పుడే వచ్చింది. వీళ్ళకైతేనే అందరూ అనుకుంటారు యూత్ వాళ్ళతోనే యూత్ చెప్పవచ్చు కదా అని. లేదు, వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉంది. ఇప్పుడు వచ్చిన అన్ని పర్ఫెక్ట్ అక్కడ కూర్చొని వింటున్నాను నేను. మేడం అంతే కదా. సో గట్టిగా చప్పట్లు కొడదాం. మేడం వేదిక మీద ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాం. ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. సార్ని ఒక రిక్వెస్ట్ పెట్టినాం మేము. ఈ సంవత్సరం యువత కోసమే ప్రత్యేకంగా ఒక 3 రోజుల విద్యార్థి ధ్యాన మహాయాగం చేద్దామని అనుకున్నాం. విజయభాస్కర్ రెడ్డి గారు దానికి ఓకే అన్నారు. హైదరాబాద్లో మొత్తం అంతా పిఎస్ఎస్ఎం యువత అంతా కలిసి ఒక 3 రోజుల పాటు ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని అందరం కలిసి నిర్ణయించుకొని మనం అందరం కలిసి చేద్దాము. అన్ని యువ విభాగాలన్నీ కలిసి వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకొని అప్పుడైతేనే ప్రపంచానికి పిఎస్ఎస్ఎం యువత గురించి పరిచయం అవుతుంది. సో అది మేడం, మీ అందరి సహకారం కావాలి. సహకారం కావాలి కాదు, మనం అందరం కలిసి చేద్దాం. అది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎస్, పత్రికారు మనకు అవకాశాన్ని ఇచ్చారు. ఎస్. కాబట్టి ఈ జ్ఞానమాయాగంలోనే ఇంకో జ్ఞానమాయాగం అనౌన్స్మెంట్. ఎస్, వెరీ గుడ్. చెప్పండి ఒకసారి అందరూ. ధ్యాన విద్యార్థి మహాయాగం. ధ్యాన విద్యార్థి మహాయాగం. ధ్యాన విద్యార్థి మహాయాగం. జై ట్రూత్ ఫర్ యూత్. జై పత్రిజీ. జై ధ్యాన జగత్. జై సాకార జగత్. జై పిరమిడ్ జగత్. జై బాల వికాస్. జై లక్ష్మీ మేడం. సాకార ర్యాలీలు అంటేనే ఎవరు మేడంకి ఇంటి పేరు మారిపోయింది. 2 ఇంటి పేర్లు వచ్చినాయి, ఒకటి కూకట్పల్లి, ఒకటి శాకాహారం అని కదా. మేడం యొక్క స్టోరీ నేను ఫస్ట్ ఒకసారి విన్నాను. ఒక కిడ్నీతో, నేను ఈ మధ్యలో కిడ్నీ గురించి కొంచెం ఒక వీడియో చూసా. అది ఎంత టఫెస్ట్ జాబ్. ఒక కిడ్నీతో ఉండొచ్చు అంటే కానీ చాలా ఎఫెక్ట్లు పడతాయంట. అదేం కాదు, ఒక కిడ్నీతో ఉండొచ్చు కానీ 2 కిడ్నీలు లేకపోతే చాలా ప్రాబ్లం. ఎందుకు మళ్ళీ 2ది పెట్టిండు అంటే ఈ మధ్యలో క్వాంటమ్ ఫిజిక్స్ లెవెల్లో, బయాలజికల్ లెవెల్లో లోపలికి వెళ్ళినప్పుడు మీరే గుర్తొచ్చింది మేడం. ఆ వీడియో చూసినప్పుడు మీరే గుర్తొచ్చింది. అంటే మీరు చాలా ఛాలెంజెస్లో వచ్చినాయి, ఎదుర్కొని ముందుకు వచ్చి ఇంత పెద్ద పని చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ ఉన్నారు మేడం. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే బాల వికాసం, మనందరం హాయిగా ఇక్కడ మొత్తం పెద్దోళ్ళందరూ ఆడుకుంటున్నారంటే ఎవరు చూసుకుంటున్నారు వెనకాల తెలుసా? ఇదిగో ఈ మేడం. గట్టిగా చప్పట్లు కొడదాం బాల వికాస్ మేడం గారికి, మహేశ్వరి మేడంకి. ఒక కిడ్నీతోనే ఉండి నేను ఇంత పని చేస్తున్నాను అని అంటున్నారు కదా, మరి 2 కిడ్నీలు ఉన్న వాళ్ళు ఇంకెంత పని చేయొచ్చు కదా. అందాల్సిన టైంలో ధ్యానం అందితే సెల్ఫ్ వర్త్, నేనెవరు అని తెలుసుకుంటే ఎలా ఉంటాము అంటే ఇలా ఉంటాం అంతే. మనకి డౌట్లు లేదు, అన్ని ఫేజ్లో అయిపోతుంది అప్పుడే, ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్లోనే. సో ఏది నేను అండర్గో అయ్యానో, ఏది నేను తెలుసుకున్నానో ఆ సత్యాన్ని అందరికీ ఇవ్వాలి. ఆ సెల్ఫ్ వర్త్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో ప్రతి ఒక్కరూ కూడా ఎస్ నేను దాన్ని మిగతా వాళ్ళకి పంచాలి, ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే దొరుకుతుందో, ఎస్ మీరు చూడండి మీరే బాస్ అని సార్ వదిలితేనే ఆ విభాగాలు ఆయన ఉన్నా లేకపోయినా, సార్ ఉంటే ఇట్లా కదా, సార్ ఉంటే మనల్ని అలా నమ్మారు కదా, దాన్ని ఇట్లా తీసుకెళ్ళాలని ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడండి చిన్నపిల్లలు అప్ టు 15 years వరకు అక్కడ మేము పునాదేసి తర్వాత ఇక్కడ తోస్తాం. ఇక్కడ వీళ్ళు దాన్ని మొత్తం పిండి చేసి దానికి అన్ని యూరియా, మరికొన్ని ఎరువులు మనకొన్ని వేస్తే అద్భుతమైన లీడర్స్ అందరూ తయారైపోతారు.
సో అన్నీ ఉన్నాయి. కార్తికేయన్ సార్ బాల్ వికాస్కి వచ్చి ఒక టెంపరీ సెటప్లో రన్ చేస్తున్నారంటే ఐ కాంట్ బిలీవ్ దిస్ మా అన్నారు. హీ సో ఫ్యాసినేటెడ్. అక్కడ మొక్కల దగ్గర నుంచి అన్ని సపోర్ట్ ఎనర్జీ, గ్రౌండింగ్ కోసం శాండ్ దగ్గర నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, ఎవ్రీథింగ్ ఒక పెయిడ్ వర్క్షాప్లో ఎలా అయితే ఇస్తారో అంతకు మించి మేము అక్కడ అన్నీ కూడా మనం పెట్టాం. విజన్ చేస్తాం అంతే, అందరూ దానికి కావాల్సిన డోనర్స్ అందరూ వచ్చేస్తారు. సో మనము ఆయన అన్నారు, నేను ఎన్నో సొసైటీస్ తిరుగుతాను, మోరల్ స్టోరీస్ వరకు వాళ్ళు లిమిట్ అయిపోతారు పిల్లలకి అంటే బాల్ వికాస్. ఇక్కడ మీరు వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. అన్నిట్లో ఒక విత్తనం వాళ్ళలో ఏది ఉంది అనేది పేరెంట్స్ రియలైజ్ అయ్యేలాగానే. సో ఇవన్నీ ఎలా పుట్టాయి మన సొసైటీలో? సారు అలా ఒక్కొక్కరికి ఆ చిన్నప్పుడే యు ఆర్ ఏ మాస్టర్, యు ఆర్ ఏ గాడ్ అని చెప్పేశారు. ఆయన నేర్పించారు, చెప్పడమే కాకుండా ఆయన జీవించి చూపించి ఈరోజు అద్భుతం. సో ఎవ్వరూ తక్కువ కాదు, ఒకరు దాని వర్త్ తెలుసుకొని వెళ్ళిపోవాలని వెళ్తున్నారు. నేను ఫాలోవర్స్ అనుకుంటే ఫాలోవర్స్గా మిగిలిపోతాం, నేను లీడర్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్ లీడర్ అయిపోతారు, అంతే తేడా. థ్యాంక్ యూ రాము మాస్టర్ అండ్ హోల్ టీమ్, ఎక్సలెంట్ జాబ్. నేను అక్కడ పెద్ద పిల్లలు వస్తే ఇక్కడ పంపించినప్పుడు ఆ పేరెంట్స్ వచ్చి చాలా సంతోషం మేడం, ఈవిడ తగ్గించుకోవడానికి అక్కడ తోస్తున్నారు అనుకున్నాము. నిజంగా బాబుని అక్కడ తీసుకెళ్ళాము, చాలా ఎన్లైటనింగ్గా ఉంది. వాళ్ళలో కూడా చేంజెస్ చూస్తాను. నాకు ఎంతోమంది పేరెంట్స్ చెప్తున్నారు సార్, సో 14-15 years ఉంటే కూడా నేను ఇక్కడికే పంపిస్తున్నా, దే మస్ట్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అని. సో గ్రేట్ జాబ్. యువతను మేల్కొల్పితే అంతా అయిపోతుందని చెప్పారు మనకి స్వామి వివేకానంద. సో ఇక్కడ మనం కరెక్ట్గా, అందుకని పత్రిజీ పైమా కూడా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అన్నారు. పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస, ఫ్యూచర్ టార్చ్ బేరర్స్, దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఆ యూత్ అంతా అన్నారు. సో అందులో రాము మాస్టర్ వారు చిన్నప్పుడే ఈ ధ్యానంలో ఎంటర్ అవ్వడం వల్ల ఎంటైర్ టీమ్ని ఆయన యూత్ మీద, స్కూల్స్ అండ్ ముఖ్యంగా యూనివర్సిటీ లెవెల్లో రాము మాస్టర్ అంటే ఓయూనే, ఫోన్లో కూడా అదే సేవ్ అయ్యి ఉంటుంది. ఆ మాస్టర్ అందరికీ మాస్టర్ అన్నట్టు అయిపోయింది. ఆ మాస్టరీ ఎందుకు, పట్టుకోవాల్సిన విభాగం ఒకటి పట్టుకుంటే చాలు, దాంట్లో మనం ఎక్సలెంట్గా చేసుకెళ్తే బోల్డ్ క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. థ్యాంక్ యూ రాము మాస్టర్ ఫర్ ద వండర్ఫుల్ జాబ్. ఎస్ మాస్టర్స్, ఇది మరి ఈరోజు మన ట్రూత్ ఫర్ యూత్ సెషన్. సో ఈరోజు ఈ సెషన్కి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.